కోటర్కి అమ్ముడిపోయే క్యారెక్టర్స్, క్యాసుకు లొంగిపోయే సాల్తీలు మీరు చాలా మందిని చూసుంటారు. కానీ ఈ బుల్లబ్బాయి చాలా డిఫరెంట్ అండి. తాగుబోతులందరూ నిజాలు చెప్తారు అంటారు. ఆ నిజం ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో ఇంగితం తెలిసిన తాగుబోతునండి. అది బొబ్బర్లంక బుల్లబ్బాయి. ఆ అమ్మాయి సీత కాదు, అమృతి. అమృతే. చంద్రశేఖర్ గారు, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంకెక్కడి ప్రశాంతత అండి బాబు. పెళ్ళ మెళ్ళో తాళిబొట్టు తెంచి మందు తాగే తాగుబోతు వెధవ కూడా ఇంత బిల్డప్ ఇచ్చి వెళ్తున్నాడంటే ఆ మహాతల్లి సీత కాదండి, అమృతి. అమృతే అమృతే. నువ్వేలా ఇరవయ్యా? అమృతం 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 తినేస్తున్నావు కదా, అయితే ఇప్పుడేంటి? చరిత్రలు చూసి భయపడే క్యారెక్టర్ కాదు నాది. ఇప్పుడే వెళ్ళేది అమృతం సీతో తెలుస్తాను, రండి. ఆగండి ప్లీజ్. లేకపోతే ఆ అమ్మాయి సీతనా అమృతనా అని ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అమృత అయితే డైరెక్ట్ గా వెళ్ళి. ప్లీజ్ ప్లీజ్ తొందర పడకండి, నేను చెప్పేది వినండి. ఇప్పటికే మీరు శివరామరాజు గారి చేతిలో కేసు ఓడిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పేరోల్ మీద బయటకు వచ్చారు. మళ్ళీ ప్రతివాదితో వెళ్లి గొడవ పడితే కేసు తీవ్రం అవుతుంది, తప్పు మనదవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అమృతనా సీతనా ఇది తెలియదు హైదరాబాద్ కోర్టులో. అదే క్లైమాక్స్. అమృత సీతలా నటిస్తుంటే ఖచ్చితంగా శివరామరాజు తరఫున లాయర్ గా వచ్చి వాదిస్తుంది. సో సీత లాయర్ కోర్టు వేస్తే లాయర్ అమృత, లేకపోతే బొబ్బర్లంక సీత. ఇది క్లైమాక్స్. సరే, అలాగే చేద్దాం. ఇది ఫిక్స్. అమృత, వైజాగ్ లో లాయర్ అమృతలా నన్ను ఫుట్బాల్ ఆడుకున్నావు. ఇప్పుడు కోనసీమలో బొబ్బర్లంక సీతలా మళ్ళీ ప్రత్యక్షమయ్యావు. ఈసారి నిన్ను వదిలిపెట్టను అమృత, వదిలిపెట్టను. హరి, ఆ లా బుక్ కిటి. అబ్బో, చాలా టిపికల్ కేసు. ఇద్దరు తల్లులు నా కొడుకు నా కొడుకు అని కోర్టుకెళ్లిన కేసులు చాలా ఉన్నాయి, గాని పలానా వ్యక్తి నా తండ్రి, నేను తన కొడుకుని, నాకు న్యాయం చేయండి బాబు అని ఒక కొడుకు తండ్రి కోసం కోర్టుకెళ్ళడం నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం. మా అమ్మ అనుభవించిన మానసిక వేదన, నాకు జరిగిన అన్యాయం చరిత్రకెక్కాలి. చంద్రశేఖర్ గారు, చరిత్రకెక్కాలి. భవిష్యత్తులో నా తల్లికి జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగకూడదు. నాలాగే ఏ కొడుకు కోర్టు మెట్లెక్కకూడదు. నేను గెలవాలి, శివరామరాజు తప్పొప్పుకోవాలి. అది మీ చేతుల్లో ఉంది చంద్రశేఖర్ గారు. నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం నాగరాజు గారు.
నాగరాజ్ బాబాయ్ బాగున్నావా? నువ్వేనా సీతవి? హాయ్, బొబ్బర్లంక శివరామరాజు గారి మనవరాలు సీతనే. హాయ్, ఏంటి పిన్ని బాగున్నావా? పోతురాజు బాగా చదువుతున్నాడంట కదా, కలెక్టర్ అవుతాడంట. మొన్న స్కూల్ కాడ చాక్లెట్లు అవి ఇచ్చాను. ఆ చెప్పాడు సీతమ్మ. అబ్బా, పిన్ని బాబాయ్ అని పిలిచిన నాగరాజు గుండెల్లో కూతురు సెంటిమెంట్ కదిపింది. పడిపోతాడేమో. చూడు సీతమ్మా, నిన్ను చూస్తుంటే కూతుర్లా కనిపిస్తున్నావు, అలాగే మంచి అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి నాతో శత్రుత్వం పెంచుకోవద్దమ్మా. నేను శత్రుత్వం పెంచుకోవడానికి రాలేదు బాబాయ్, మీతో 2 విషయాలు చెప్పేద్దామని వచ్చాను. హాయ్, నీ గురించి చాలా విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. చూడమ్మా, నాకు ఆడకూతుర్లంటే చాలా గౌరవం. నా కోపం వచ్చేలా మాట్లాడితే మనిషిని కాను, ముందే చెప్తున్నాను. చూడు బాబాయ్, అమ్మ నాన్న గౌరవించాలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడతాను. మీ అమ్మ అంటే నీకు పాడమని తెలుసు. నిజంగా అమ్మని గొప్పగా ప్రేమించే నీలాంటి మంచి కొడుకులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉంటారు బాబాయ్. అమ్మో, ట్రాక్టర్ మీద బిల్డప్గా దిగడం చూసి గుంటూరు కారంలా మండుతుంది అనుకున్నా. మమకారంతో మాటలు కల్పిస్తోంది. సరే, విషయం ఏంటో చెప్పు. చూడు బాబాయ్, పైకోట్కి రమ్మని నోటీస్ పంపించావు కదా, దాని గురించి ఒకసారి ఆలోచించు. ఏ వెళ్ళకూడదా? ఇప్పటిదాకా చుట్టుపక్కల ఊర్లో మాత్రం ఈ తగ్గు గురించి తెలుసు. రేపు పైకోటికి వెళ్తే ఈ విచిత్రమైన కేసు గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ మా తాతయ్యకి చెడ్డ పేరు వస్తుంది, అటు పైన ఉన్న మీ అమ్మగారి ఆత్మ కూడా బాధపడుతుంది. మరి శివరామరాజు నిర్దోషత్వాన్ని గురించి చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టు సీతమ్మ. చూడు బాబాయ్, నాన్నెవరో అమ్మ చెప్తే గానీ మనకు తెలీదు. కానీ మీ అమ్మగారు తన జీవితం శివర్శనం వరకు తండ్రి ఎవరో చెప్పలేదంటే మీ అమ్మగారు ఎంత నరకం అనుభవించిందో కొడుగ్గా నీకు తెలిసినంత ఇంకెవరికి తెలీదు. నీకు తెలీదా బాబాయ్, ఒక్కొక్కసారి మన పుట్టుకే మనల్ని బాధిస్తుంది. అది జన్మనిచ్చిన తల్లిదండ్రుల తప్పు కాదు. మన నుదుట దేవుడు రాసిన గీత వంకరపోయింది అనుకోవాలి, మార్చలేం కదా. తన పుట్టుక గురించి ఆలోచించి ఆలోచించి ఎన్నో బాధపడి ఉన్న దానవీర సువర్ణకరం గురించి నీకు తెలీదా బాబాయ్? హాయ్, వామ్మో, లాజిక్ కోసం పురాణాల నుంచి కూడా కొటేషన్ వదులుతోంది. ఈ కేసుకు సంబంధించి కరెక్ట్ కొటేషన్ అంటే ఇది డెఫినెట్గా లాయర్ అమృతే. అమ్మాయి ఎప్పటికీ తప్పు చేయదు బాబాయ్. నువ్వు కోర్టుకెళ్ళి అమ్మ తప్పు చేసిందని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. 10 మంది దృష్టిలో నువ్వు లోకు అవుతున్నావు బాబాయ్. నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ వాళ్ళు, ఊరు జనాలు ఏమనుకుంటున్నారో నీకు తెలియదు బాబాయ్. నీ ముందేమో భయపడి మనసులో మాట చెప్పలేకపోతున్నారు, లోపల ఎంత బాధపడుతున్నారో. సుశీలమ్మ బతుకుంటే ఈ ఎదవ చేస్తున్న పనికి ఆవిడ ఆత్మహత్య చేసుకునేది అంటున్నారు తెలుసా? హాయ్, ఏయ్, ఎవరన్నారు? ఓ మాట ఎవరన్నారు? చంపేస్తాను, నరికి పోగులు పెడతాను. ఎంతమంది అన్నారుతో బాబాయ్? నువ్వు ఒట్టి ఆవేశపడిలా ఉన్నావు. అందుకే ఎవరో సన్నాసేదో చెప్పి నింద నమ్మి శివరామరాజు తాతయ్య మీద పగబట్టావు. కానీ చుట్టుపక్కల ఊరిలో తాతయ్య ఎంత మంచి వ్యక్తో అందరికీ తెలుసు. నువ్వు చేతం తప్పని అందరూ అనుకుంటున్నారు, మరి అది మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బాబాయ్. నీతిగల మనిషి 4 గోడల మధ్య ఉన్నా, నలుగురు మధ్య ఉన్నా తప్పు చేయడు. అది రక్తంలో నుంచి వస్తుంది బాబాయ్. శివరామరాజు తాతయ్య నీతిగల మనిషి. కోర్టుకెళ్ళి ఆయన పరువు పోగొట్టావు. అయినా సరే పాపం ఊరుకుంటున్నాడు.
నువ్వు మళ్ళీ పై కోటు ఆ తర్వాత ఈ కోటు ఇలా కోటుల చుట్టూ తిప్పితే పాపం ఈ వయసులో ఆయన బాధ పెడుతున్నావే నీకు ఇది న్యాయం కాదు బాబాయ్. పోనీ నీకు ఆర్తి కావాలంటే మొత్తం రాసిస్తారు, అప్పుడు కోర్టుకెళ్ళడం ఆపేస్తావా? సీత, ఆ శివరామరాజు ఆస్తి ఎవరికి కావాలి? నాకు కావాల్సింది మా అమ్మ ఆత్మాభిమానం. ఓ ముసలోడు నన్ను తన కొడుకుని ఒప్పుకోవడం. అదే బాబాయ్, అదే నీలో ఉన్న గొప్పతనం. నువ్వు ఆస్తి కోసం కోర్టుకెట్టలేదని మాకు తెలుసు, కానీ నిందకు నిజానికి తేడా తెలుసుకోలేక అనవసరంగా పగను పెంచుకుంటున్నావు. అది తప్పు బాబాయ్. సీత, దారి తప్పొచ్చావు. తిన్నగా వెనక్కి వెళ్ళిపో. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. పా. లేదు బాబాయ్, నువ్వు దారి తప్పుతున్నావు అని చెప్పడానికి వచ్చాను. చూడు బాబాయ్, నువ్వు ఆ కోటు ఈ కోటు పై కోటు అని ఏ కోటుకి వెళ్ళినా పనితో ఉండదు. ఈ తూగు పాగలను నువ్వు ఏ లాయన పెట్టుకున్నా వేటు బాబాయ్. ఈ రాటంలోనే కాదు, ఈ దేశంలోనే నువ్వు ఎంత పెద్ద లాయన పెట్టుకున్నా ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు బాబాయ్. అమ్మ బాబోయ్, ఇండైరెక్ట్ గా నేను లాయర్ని అని హింటిస్తోందన్నమాట. అయితే సీత కాదు, అమృతే కన్ఫర్మ్. ఎందుకంటే న్యాయం మా తాతయ్య అయిపోతుంది. నింద సానా చెడ్డది. నింద పడ్డోడు ఎంత మంచోడైనా చెడ్డోడు అయిపోడు కదా. అలాగని న్యాయం ఓడిపోదు, అన్యాయం గెలవదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇదే నేను చెప్పాలనుకున్న 2 విషయాలు బాబాయ్. ఆహాహాహాహా, నిజంగా ఈ సీత అమృతే అయి ఉండాలి. ఇప్పుడు నాగరాజు అమృతం నరికేస్తే నా పగ చల్లారుతుంది. ఏసే నాగరాజు, ఏసేయ్! సీత, నా ఇంటికొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. ఎన్ని దమ్ములుండాలి నీకు? నా కోపం తెప్పించకని ముందే చెప్పాను. అయినా సరే నువ్వు నా కోపం తెప్పించావు. నీ హద్దులు దాటి మాట్లాడావు. 10 అంకెలు లెక్కెట్టే లోపు నా కోపం తగ్గిపోతుంది. ఈ లోపు నువ్వు వెళ్ళిపోవాలి. వా.
నన్ను ఎలా గౌరవిస్తావో ఆడవాళ్ళందరినీ అలాగే గౌరవించాలని మా అమ్మ నాకు చెప్పింది. మా అమ్మ మాట జవదాటాలే చేస్తున్నావు నువ్వు. మా అమ్మ కోసం నేనంత గౌరవంగానే ఉంటాను. అవసరమైతే రాక్షసుల్లో ప్రవర్తిస్తాను. ఆడపిల్లను హత్య చేశానన్న చెడ్డ పేరు నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. అయ్య బాబోయ్, ఏంటి ఆడపిల్లనని ఏరిచేసి మాట్లాడుతున్నావా? తగు పెట్టుకున్నావంటే సూపుకి సూపు, మాటకి మాట, దెబ్బకి దెబ్బ, కత్తికి కత్తి, తేడాలు ఉండవు మరి. ఆయ్, ఈ సీత ఏంటి కత్తి పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నావేమో. కత్తి పట్టుకుంటే పదునుండాల్సింది కత్తికి కాదు బాబాయ్, కత్తి పట్టుకున్న వాళ్ళ గుండెల్లో పొగరు, వేడెక్కే నరాల్లో నరకాలన్న కసిసాలు, ఎదుటోడు ఎంతోడైనా తల తెగిపోద్దంతే. ఆయ్, గొడవకు దిగితే గోదాట్లో పారేది నీళ్లు కాదు, రక్తం బాబాయ్. ఆయ్, ఇదిగో బాబాయ్, నువ్వు పై కోటికి వెళ్ళావు ఓడిపోతావు, న్యాయమే గెలుస్తుంది. అప్పటికి నీకు తాతయ్య మీద పగ చల్లారిపోతే నన్ను చంపి నువ్వు ఓడిపోయిన రోజు నీ ఇంటికి వస్తాను, నీ కాళ్ళ దగ్గరే కూర్చుంటాను. కస్తీరా నన్ను నరికి, నేను సిద్ధమే. హాయ్, ఈ టైంలో వచ్చిన సీత కాకుండా ఆ శివరామరాజు కొడుకు అయిండుంటే వాణ్ణి బాసు, శివరామరాజు కొడుకుంటే ఇంత పౌరుషం ఉండేదో లేదో తెలియదు కానీ సీత మాత్రం మగ పిల్లాడి కంటే ఏ మాత్రం తీసిపోలేదు. అమ్మో అమ్మో, ఎంత ధైర్యం! అవి మాటలు కాదండి బాబు, తూటాలు. ఎలా ఉంది మన ప్లాన్? మన ప్లాన్ మొత్తం శర్వాణి కళ్ళ ముందే జరగాలి. ఆ శర్వాణి నాకు ఎస్కార్ట్ గా ఉన్నప్పుడే నేను తప్పించుకుంటాను.